మీ ఎడ్యుకేషన్ లోన్ కొలాటరల్ లేకుండా సులభంగా పొందండి. చేతిలో అడ్మిషన్ లెటర్ ఉంది, కానీ కొలాటరల్ ఇవ్వడానికి మీ దగ్గర కుటుంబం ఆస్తి లేదని మీ ఇష్టమైన యూనివర్సిటీని వదులుకుంటున్నారా? అయితే ఆ కళని ఇప్పుడే వదులుకోకండి. ఈ వీడియోలో కొలాటరల్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందడం గురించి మీకు తెలుసుకోవాల్సిన ప్రతిదీ తెలుసుకుంటారు. ఆశ లేదా? సమస్య లేదు. ముందుగా అర్థం చేసుకున్నాం కొలాటరల్ అంటే ఏంటి. కొలాటరల్ అనేది మీ ఇల్లు లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటి ఒక ఆస్తి. దాన్ని మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు సెక్యూరిటీగా ఇస్తారు. అందుకే ఈ ఎడ్యుకేషన్ లోన్లను సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ అంటారు. మీరు తిరిగి లోన్ చెల్లించలేకపోతే బ్యాంక్ లేదా లెండర్ వారి డబ్బును రికవర్ చేసుకోవడానికి ఈ కొలాటరల్ను స్వాధీనం చేసుకుంటారు. వినటానికి రిస్క్ అనిపిస్తుంది, బట్ మీరు మీ ఈఎంఐస్ టైం టు టైం పే చేస్తే యూ హ్యావ్ నథింగ్ టు వరీ అబౌట్. ఇప్పుడు కొలాటరల్ లేని ఎడ్యుకేషన్ లోన్ కొంచెం వేరేలా పనిచేస్తుంది. మీ దగ్గర కొలాటరల్ లేదు, మరి ఈ పరిస్థితుల్లో మీ అకాడమిక్ రికార్డ్, భవిష్యత్తు ఉద్యోగ అర్హత మరియు మీ కోఅప్లికెంట్ యొక్క ఆర్థిక నేపథ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంగీకారమైన కోఅప్లికెంట్లు సాధారణంగా మీ తల్లిదండ్రులు, సోదరులు, తల్లి వైపు లేదా తండ్రి వైపు అంకుల్స్ లేదా ఆదాయం ఉన్న మొదటి కజిన్స్ అయి ఉంటారు. మీరు లెండర్ యొక్క ప్రాధాన్యత జాబితాలో ఉన్న యూనివర్సిటీస్కి లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఇది ప్రత్యేకంగా సహకారంగా ఉంటుంది. కొలాటరల్ అవసరం లేకుండా ఎక్కువ లోన్కి మిమ్మల్ని అర్హులను చేస్తుంది. అందుకే దీన్ని అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్స్ అని కూడా అంటారు. మరి ఈ లోన్లను ఎవరు అందిస్తారు? వివిధ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు కొలాటరల్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్లను అందిస్తాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు విదేశాల్లో చదువుకోవడానికి 75 lakh రూపీస్ నుంచి 1.5 crore రూపీస్ వరకు లోన్లను అందించగలవు. అదేవిధంగా హెచ్డిఎఫ్సి క్రెడిలా లాంటి సంస్థలు మరియు ఎంపవర్ లాంటి అంతర్జాతీయ లెండర్లు 20 lakh రూపీస్ నుంచి $100,000 వరకు లోన్లను అందిస్తాయి. అందులో ఉత్తమమైన విషయం ఏంటో తెలుసా? ఈ లోన్లు ప్రధానంగా త్వరగా మరియు తక్కువ అడ్డంకులతో ప్రాసెస్ చేయబడతాయి. నేను లోన్ ఫీచర్స్ వివరించడం మొదలెట్టే ముందు ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించిన కొన్ని పదాల గురించి తెలుసుకుందాం. మొదటిది మార్జిన్ మనీ, మీరు మీ విద్యలో పెట్టుబడిగా ముందుగా చెల్లించేది. రెండవది మొరటోరియం పీరియడ్, అనేది మీ కోర్స్ కాలావధి మరియు ఈఎంఐ తిరిగి చెల్లింపు మొదలయ్యే ముందు సమయం. అదనంగా 6 నుండి 12 నెలల సమయం. ఇప్పుడు కొలాటరల్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్లు అందిస్తున్న కొన్ని టాప్ లెండర్ల గురించి తెలుసుకుందాం. మొదటిది ఎస్బీఐ, ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. కొలాటరల్ లేకుండా 50 లక్షల వరకు 9.9 వడ్డీ రేట్తో అందిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ అనివార్యం మరియు ప్రాసెసింగ్ ఫీ 10,000 రూపీస్ ప్లస్ జీఎస్టీ. ఆవశ్యమైన మార్జిన్ మనీ లోన్ మొత్తంలో 10% మరియు తిరిగి చెల్లింపు కాల పరిమితి 15 సంవత్సరాలు. రెండవది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఒక ప్రైవేట్ బ్యాంక్. 11% వడ్డీ రేట్తో 75 lakh రూపీస్ వరకు అందిస్తుంది. ప్రాసెసింగ్ ఫీ 1% ప్లస్ జీఎస్టీ. మొరటోరియం పీరియడ్లో పార్షల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఒక ఆప్షన్ మరియు తిరిగి చెల్లింపు కాల పరిమితి 15 సంవత్సరాలు. మూడవది ఐసిఐసిఐ బ్యాంక్, 2 కేటగిరీలలో లోన్ ఇస్తుంది. ప్రీమియం కేటగిరీలో నిర్దిష్ట కోర్సులను ఉంటాయి. మొరటోరియం పీరియడ్లో పార్షల్ సింపుల్ ఇంట్రెస్ట్ లేదా ఫుల్ సింపుల్ ఇంట్రెస్ట్ చెల్లింపు అనువదిస్తుంది. మీరు అన్సెక్యూర్డ్ లోన్ల కోసం 11.25% ఇంట్రెస్ట్ రేట్లో 1.5 crore రూపీస్ వరకు పొందొచ్చు. ఓకే, రెండోది జనరల్ కేటగిరీ. ఇది కూడా యూనివర్సిటీ లిస్ట్ పై ఆధారపడి ఉంటుంది. 11.5 నుండి 12.25 ఇంట్రెస్ట్ రేట్తో 20 lakh రూపీస్ వరకు అనుమతిస్తుంది. తిరిగి చెల్లింపు కాలం పరిమితి 15 సంవత్సరాలు. నాలుగోది హెచ్డిఎఫ్సి క్రెడిలా, అది ఒక ఎన్బిఎఫ్సి. జిఆర్ఈ స్కోర్లు మరియు అకాడమిక్ ప్రదర్శన ఆధారంగా లోన్లను వర్గీకరిస్తుంది. కేటగిరీ ఏ 310 పైన జిఆర్ఈ స్కోర్ల కోసం 11.5 నుండి 12% వడ్డీ రేట్తో 75 lakh రూపీస్ వరకు అనుమతిస్తుంది. కేటగిరీ బి 300 to 310 మధ్య జిఆర్ఈ స్కోర్ల కోసం 12 నుండి 12.25 రేట్తో 40 lakh రూపీస్ వరకు అందిస్తుంది. కేటగిరీ సి లోన్లో 285 మరియు 295 మధ్య జిఆర్ఈ స్కోర్కి 12.5% నుండి 13% వడ్డీ రేట్తో 30 lakh రూపీస్ నుండి 35 lakh రూపీస్ మధ్య ఉంటాయి. తిరిగి చెల్లింపు కోఅప్లికెంట్ మరియు కేటగిరీపై ఆధారపడి ఉంటుంది. కాలపరిమితి 12 years. సూచన: మీరు జిఆర్ఈకి హాజరు కాకపోతే కేటగిరీ మీ అకాడమిక్ రికార్డుల ఆధారంగా నిర్ధారించబడుతుంది. ఐదోది ఎంపవర్, ఇది ఒక అంతర్జాతీయ లెండర్. కోఅప్లికెంట్ లేదా కొలాటరల్ అవసరం లేకుండా $100,000 వరకు అందిస్తుంది. ప్రాసెసింగ్ ఫీ లోన్ మొత్తంలో 3 to 5% మరియు తిరిగి చెల్లింపు కాల పరిమితి 15 years. ఇవే కొన్ని టాప్ లెండర్లు అయినప్పటికీ మీ అవసరాలను బట్టి మీరు ఆప్షన్స్ని పరిశీలించాలి. ఇప్పుడు కొలాటరల్ లేని ఎడ్యుకేషన్లో ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, మీరు మీ ఆస్తి లేదా ఇతర విలువైన ఆస్తుల్ని కోల్పోయే రిస్క్ని మొత్తానికి ఎలిమినేట్ చేస్తారు. ఆస్తి రిస్క్ లేనప్పుడు ఆ మనశ్శాంతి చాలా అమూల్యమైనది. రెండవది, ఈ లోన్ త్వరగా అప్రూవ్ అవుతాయి. కొలాటరల్ను ఇవాల్యుయేట్ చేసే అవసరం లేకుండా అప్రూవల్ ప్రక్రియ 7 నుండి 10 రోజుల లోపల తీసుకోవచ్చు. ఈ వేగం మీరు టైట్ డెడ్ లైన్స్తో పనిచేస్తున్నప్పుడు, త్వరగా నిధులు అవసరమైనప్పుడు సరిగ్గా సరిపోతుంది.
మూడవది, కొన్ని బ్యాంక్స్ లోన్లను ఫ్లెక్సిబుల్గా తిరిగి చెల్లింపు ఆప్షన్స్లను అందిస్తాయి. మీరు మీ కోర్స్ సమయంలో కేవలం సింపుల్ ఇంట్రెస్ట్ చెల్లించవచ్చు మరియు మీ నిధులను పొందిన తర్వాత పూర్ణ చెల్లింపు మొదలెట్టచ్చు. ఇది మీ స్టడీ చేసే సమయంలో మీ ఆర్థిక విషయాలను నిర్వహించడం చాలా సులభం చేస్తుంది. కానీ ప్రతి గులాబీకి ఒక ముళ్ళు ఉంటుంది. అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్లు సెక్యూర్డ్ లోన్లతో పోలిస్తే ప్రధానంగా ఎక్కువ వడ్డీ రేటుతో వస్తాయి. ఎందుకంటే లెండర్లు వెనకేయడానికి ఆస్తులు లేకుండా ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు కదా. ఆధారంగా అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ల కోసం కోఅప్లికెంట్లు ఇంపార్టెంట్. కొలాటరల్ లేదు కాబట్టి లెండర్లు మీ తరపున తిరిగి చెల్లింపు గ్యారెంటీ ఇవ్వడానికి ఆర్థికంగా స్థిరమైన వ్యక్తిని కోరుతారు. ఎంపవర్ లాంటి అంతర్జాతీయ లెండర్లకు వర్తించదు. వీడియో యొక్క కొన్ని ముఖ్య అంశాలు. 7.5 lakh రూపీస్ పైన లోన్ల కోసం మీకు బహుశా ఒక కోఅప్లికెంట్ అవసరం అవుతుంది, ప్రధానంగా మీ తల్లిదండ్రులు లేదా గార్డియన్స్. ఆధారంగా లెండర్ మీ కోర్స్ మరియు మీరు అప్లై చేస్తున్న యూనివర్సిటీని బట్టి మారుతుంది. మీ లోన్ మొత్తాన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి అర్హమైన యూనివర్సిటీల జాబితాను చెక్ చేసుకున్నట్లు నిర్ధారించుకోండి. చివరిగా లోన్ తిరిగి చెల్లింపు మీ కోర్స్ పూర్తి అయిన తర్వాత మొదలవుతుంది. కానీ మంచి క్రెడిట్ స్కోర్ను మెయింటైన్ చేయడానికి చెల్లింపును సరిగ్గా గమనించడం ముఖ్యం. కొలాటరల్ లేని ఎడ్యుకేషన్ లోన్లు మీ కలల విద్యను నిజం చేసుకోవడానికి ఒక గొప్ప మార్గం. అవి మిమ్మల్ని విదేశాలు చదువుకోవడానికి అనుమతిస్తాయి. మీరు తర్వాత అడుగు వేయడానికి సిద్ధంగా ఉంటే జ్ఞానంతో మీ అర్హతను చెక్ చేసుకోండి. మిమ్మల్ని మొదలు పెట్టడానికి మేము డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అందించాము. కొలాటరల్ లేకపోవడం మిమ్మల్ని మీ కలలు సాధించడానికి ఆపనీయకండి. ఈ వీడియో విషయాలను స్పష్టం చేయడంలో సహాయపడితే మాకు థమ్స్ అప్ ఇవ్వండి మరియు ఇంకా టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ప్రశ్నలు కింద కమెంట్స్లో వదిలేయండి. లోన్ ప్రక్రియలో మీకు నావిగేట్ చేయడానికి మరియు మీ స్టడీ అబ్రాడ్ కలల్ని నిజం చేయడానికి మేము ఇక్కడే ఉన్నాము. తర్వాత వీడియోలో కలుద్దాం.